సిద్దిపేట జిల్లా ఉమ్మడి జగదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రాయవరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించిన గ్రామ సభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అహ్మద్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన వారికి అందాలన్న ఉద్దేశంతో గ్రామ సభలు ఏర్పాటు చేశారని తెలిపారు. రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు 12,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వినయ్, ఎంపీడీఓ యాదగిరి, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈసారి రైతు భరోసాలో 10,000 కాకుండా ఎకరానికి 12,000 ఇవ్వడం జరుగుతుంది. అదనపుగా 2,000 ప్రతి ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతు భరోసాలో ఇంతకు ముందు పేర్లు ఎవరైనా రాలేకుంటే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ రైతు భరోసాలో 12,000 పైసలు మీ ఖాతాలో 26వ తారీఖు నుంచి జమ చేయడం జరుగుతుంది. రైతు భరోసా పెట్టుబడిలాగా వ్యవసాయం గురించే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం యోగ్యత లేని భూములు అంటే అక్కడ ఏదైనా ఇండస్ట్రీ ఉండవచ్చు, ప్లాటింగ్ చేయవచ్చు, లేకుంటే ఒక గోడౌన్ కట్టి ఉండవచ్చు. అలాంటిది భూమి వ్యవసాయం యోగ్యం చేయడానికి వీలు లేదు. ఆ ఒక యోగ్యం లేని వ్యవసాయ భూమి మన గ్రామంలో 6 ఎకరాలు నిర్ధారించడం జరిగింది. ఆ 6 ఎకరాలలో ఎవరు పైన ఉన్నది లిస్ట్ చదివినావా? ఎంతమంది? 70 మెంబర్స్. దాంట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? అది ఆమోదమైనట్టే కదా. అవి కాకుండా అందరు రైతులకు రైతు భరోసా కింద 12,000 రూపాయలు 26వ తారీఖు నుంచి జమ అవ్వడం స్టార్ట్ అయింది. రెండో పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది